యువత చేనేత వస్త్రాలను ధరించి సాంస్కృతిక వారసత్వ సంపదను చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ బిఎం సంతోష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ చౌక్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు కళాకారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్త్రాలు ధరిస్తామని, అందరూ ధరించేటట్లు కృషి చేస్తామని, వారసత్వ కళారంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకున్నాయి. చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల గతంలో సంస్థానం అంటే నల్ల సోమనాథి సమయంలో ఇక్కడ ఉన్న చేనేత కళాకారులను తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి కూడా శిక్షణ ఇచ్చిన ఘనత ఉన్న గద్వాల చరిత్ర ఇది. అంటే ఎక్కడ పోయినా గద్వాల అంటేనే మీ ఊర్లో పట్టు చీరలు దొరుకుతావా అనే ఫస్ట్ మాట ఎవరున్నారు ఏమున్నారు అడగరు, కానీ గద్వాల అంటేనే ఒక చేనేత ప్రసిద్ధి. ఏ విధంగా రైతు చనిపోతే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో వచ్చింది. మళ్ళీ ట్రిప్ బండ్ కానీ అన్ని కానీ మన యూనిక్ కల్చర్ గద్వాల్ కల్చర్ని ఇది చూపిస్తుంది. సో ఈరోజు మనము ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఎందుకు ఈ ఫ్యాషన్ షో పెట్టడం అంటే మన నెక్స్ట్ జనరేషన్, సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేసినారో వాళ్ళే మనకి నెక్స్ట్ జనరేషన్ అవుతారు. వాళ్ళు మన ఈ చేనేత హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఏమున్నాయి దానిది ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి. సో దానికోసమే మనం ఈ ఫ్యాషన్ షో చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఇక్కడ పిలిచాము, ఏంటి దీనిది విశిష్టత ఏంటి, మన కల్చర్ హెరిటేజ్ ఏంటి అనేది ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన అందరూ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలి.